మీరు గతంలో కూడా అన్నారు ఫిరాయింపులని కానీ గెలిపించారా లేదా? 80 అఫైర్స్ కి రండి, టీడీపీ మీరు అలయన్స్ లేరు, బహుశా ఆంధ్రాలో పొత్తు పెట్టుకుంటే నష్టం జరుగుతుందని అక్కడ కాంగ్రెస్ పార్టీ. మాకు ఆంధ్రప్రదేశ్ గురించి నేను ఇక్కడ తెలంగాణ అధికార ప్రతినిధిగా తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడడానికి మీరు మిగతా రాష్ట్రాల గురించి దుర్గా ప్రసాద్ గారు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అని చెప్పండి. మీరే తెలంగాణ దుర్గా ప్రసాద్ కాదా? వచ్చిన 2014 ప్రశాంత్ గారు నాకు అర్థం కాదు. దుర్గా ప్రసాద్ తో మాట్లాడుతుంటే నేను తెలంగాణ కాబట్టి మాట్లాడుతుంటే మాట్లాడండి అని చెప్తున్నాను. రెడ్డి గారు అయితే జాతీయ పార్టీ కదా కిషన్ గారు, నాకు అర్థం కాదు ఎందుకు అడగొద్దు. జాతీయ పార్టీ టీడీపీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కాదు కదా, జాతీయ పార్టీ అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అడిగారు. వాళ్ళు తెలంగాణ అంటే వారు గుంటూరులో ఉన్నంత మాత్రాన వారు ఇప్పుడు ఆంధ్ర టీడీపీ. ఒక్క నిమిషం అన్న, దుర్గా ప్రసాద్ గారు ఒక్క మాట, వికృత రూపం ధరించొద్దండి. అది రాజకీయ పార్టీ గాని మనిషి గాని 10 నాలుకలు ఉండొద్దు, 10 కళ్ళు ఉండొద్దు, 10 తలకాయలు ఉండొద్దు, అది రావణాసురుని రూపం అవుతుంది. మీరు తెలంగాణలో ఒక మాట, ఆంధ్రలో ఒక మాట, దేశవ్యాప్తంగా ఒక మాట. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అసలు ఫిరాయింపులనే ప్రోత్సహించినట్టు, ఈ ఫిరాయింపులని వారు ఎక్కడ చేర్చుకున్నట్టు. నేను ఇంతకుముందు ఒకటి అడిగాను, వాళ్ళు ఎవరో చేశారని మీరు చేస్తారా? వాళ్ళు చేశారని మీరు చేస్తారా అంటే మా నుండి మీరు ఏం ఆశిస్తున్నారు? నాకు అర్థం అంటే రాజకీయ ఆ రోజుల్లో రాజశేఖర్ చేశారా, ఆ రోజుల్లో చంద్రబాబు చేశారని మీరు అంటున్నారు, అంటే మీరు కూడా చేస్తారనేది నేను అడిగేది. రాజేష్ మార్పు రావాలి కదా, గుణాత్మకమైన మార్పులు అన్నది మీరు ఇద్దరు ఆయన సూటి ఒకటే అడిగాడు, గుణాత్మకమైన మార్పులు అంటే ఇదేనా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పరిపాలనలో జనరంజకంగా ఉన్నప్పుడు ప్రజలంతా ఒకవైపు నడుస్తున్నప్పుడు ఇలా కూర్చున్న నాయకులు కూడా మార్పును కోరుకుంటారు. మార్పు అనేది సహజం, ట్రాన్స్ఫర్మేషన్ కాకపోతే కూడా జడత్వంలో ఉంటే ఏమవుతుందో ఆయన చెప్తా ఉన్నాడు. ఇలా రాజీనామాలు చేయిస్తారా? రెండోది సార్, ప్రజల ఆమోదం వచ్చిన తర్వాత నిన్నగాక మొన్న ఆమోదం చేయకూడదు మీద నిలబడ్డ అభ్యర్థులకు వచ్చిన మీ కారు గుర్తు అభ్యర్థులు ఓడిపోయారు. వాళ్ళకి ప్రజలు మాట్లాడారు. ఏం మాట్లాడారు? శ్రీనివాస్ యాదవ్ గారు పోటీ చేయాలంటే కార్పొరేటర్ ఎన్నికలు అయినాయి. మీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే చేరిరో వారి నియోజకవర్గాల్లో పార్టీ సింబల్ మీద కారు గుర్తు మీద కార్పొరేటర్లు గెలిచినారు, ఎంపీపీలు గెలిచినారు, జెడ్పీటీసీలు గెలిచినారు. ఆయన కూడా గిట్లా కొట్టుకున్నారు. మీరంతా మన మ్యాండేట్ వచ్చింది మళ్ళీ గెలిచినారు. ఇప్పుడు మీరు మీ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేలు సేమ్ గతంలో 2014 ఇలా తీసుకొని అలా పొడిగించుకుంటూ వచ్చారో, ఇది కూడా వీళ్ళు కూడా ఇట్లానే ఉంటారా లేక రాజీనామాలు ఏమైనా చేయిస్తారా? చూద్దామండి. గీడ హెచ్ఎంటీవీలో కూర్చొని హెచ్ఎంటీవీ అంటే హెచ్ఎంటీవీ కాదండి, అక్కడ ప్రజలు చూస్తున్నారు. స్పీకర్ వారికి విచక్షణ ఉంది. మీరు ఒక చైర్మన్ మీరు ఒక చైర్మన్ అండి, సార్ మళ్ళా ఎన్నికలు అవసరమా చెప్తున్నా? మళ్ళా ప్రజాధనం వాళ్ళు గెలిపించింది చేయి గుర్తు మీద కదా, వాళ్ళు అక్కడ ప్రజలు వేసింది చేయి గుర్తు మీద వేస్తారు కదా. అరే ఏ గుర్తు అయితే అట్లండి మీరు మరి అంత అడుగుతా, మీరు దీనికి చెప్పండి. ఒకవేళ పార్టీ సింబల్స్ మీద గెలిచినది నిజమే అయితే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఇగో ఈ పార్టీకి గిన్ని సీట్లు వచ్చినాయి, ఈ పార్టీకి గిన్ని సీట్లు వచ్చినాయి అని చెప్తుంది కదా గవర్నర్ గారు. మరి అట్లనే ఉండాలి కదా. మళ్ళీ ఈ అవిశ్వాసము విశ్వాసము తీర్మానాలు ఓటింగు చేతులు లేవటలాలు లేవు ఇవన్నీ ఎందుకండి? మీరు చెప్పండి రామరెడ్డి అన్న, ఇది వాస్తవమా కాదా? ఒక్క నిమిషం, నేను అడిగిన ప్రశ్నకు మీరు చెప్పండి. ఒక ప్రభుత్వానికి బలం ఎన్నికల విషయంలో కూడా ప్రతిపక్షంగా మేము ఎంతో హోందాగా వ్యవహరించాము, సహకరించాము. ఈ రోజు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడిగిన ప్రశ్న కొద్దిగా ప్రజలకు కూడా పోనీయండి. నేను ఏమడిగినానంటే ఓటింగ్ అంతా దేశంలో కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ ఎంతమంది గెలిచారు అనేది గవర్నర్ గారికి ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిస్తుంది. నివేదించిన తర్వాత ఏ పార్టీకి ఎంతమందో గవర్నర్ కు తెలియదా? ఆ వ్యవస్థకు తెలియదా? మీరు రాసిన రాజ్యాంగాలే కదా, మీరు సృష్టించిన మీరే కదా పరిపాలకులు. దేశాన్ని కాన్స్టిట్యూషన్ ని భద్రంగా ఇయ్యాల 100-200 అమెండ్మెంట్లు చేసిరు. ఇటువంటివి చేయాలనే సోయి తలగలేదా? అంటే ఇప్పుడు మీకు టిఆర్ఎస్ పార్టీలో చేరుతుంటే ఇప్పుడు తెలిసి వచ్చింది. నంబర్ 1 రాజ్యాంగాన్ని నిర్మించిన వాళ్ళను ఒక పార్టీకి ఆపాదించకండి, ఖచ్చితంగా వాళ్ళ దేశాలకు సేవ చేసిరు.
ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంది? వాళ్ళ సంఖ్య సమాధానం చెప్పనివ్వండి. నెంబర్ ఎందుకు ఏ ప్రభుత్వానికి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు సంఖ్యాపరంగా ఎక్కువ ఎవరు ఉన్నారు అనేది. ఇక్కడ మీకు ఆల్రెడీ సంఖ్య ఎక్కువ ఉన్నది కదండి. మీరు చేస్తున్న దాన్ని లాస్ట్ ఓటింగ్ ఎందుకు పెట్టాలి? దుర్గాప్రసాద్ గారు ప్లీజ్. ఎందుకంటే మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత తీసుకుంటున్నారు. మీరు నేను అడిగిన ప్రశ్న మాత్రం సమాధానం చెప్పలేదు. ఎవరు మన తీసుకోవడం తప్పంటలేడు. మళ్ళా ఎన్నికల్లో ఆట ఆడితే మేమే ఆట ఆడితే ఇంకా ఆడలేదు మేము అటువంటి చెయ్యట్లేదు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలు ప్రభుత్వాలు వచ్చినాయి చూసి వాళ్ళు మారమని చెప్తే దుర్గాప్రసాద్ గారు చెప్తున్నారు. ప్లీజ్ రాజేష్ గారు చెప్పండి. రాజేష్ గారు మేము అనుకున్నది ఏంటంటే సరే గత సంవత్సరం నూతనంగా వచ్చింది ప్రభుత్వం కాబట్టి బంగారు తెలంగాణను ఏర్పాటు చేస్తామంటే నాకు సహకారం ఇవ్వమంటే కొంతమంది నిజమే మాట్లాడివ్వండి, చెప్పనివ్వండి ప్లీజ్. ఆగండి మీరు ఏముంది ఎప్పుడు సీనన్న ఇంకా మారవపోతే ఎట్లా రెండోసారి అధికారం వచ్చిన ముఖ్యమంత్రి సభలో మెజార్టీ ఉంది కదా, ఇది అడగండి రాజేష్ గారు. మీరెందుకు తీసుకున్నారు మరి? అది కూడా క్వశ్చన్ వస్తుంది మరి. తాగొద్దు అని చెప్పినప్పుడు నువ్వు తాగకుండా ఉండి అక్కడనేమో ఆయన ఫిరాయింపులను ప్రోత్సహిస్తాడు, నన్ను ఆచరించమంటాడు. ఇది ఎక్కడిది అండి దుర్గాప్రసాద్ గారు? మీరు ఇది తెలుగుదేశం కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సేమ్ పాలసీలో పోతున్నారు. దాని గురించి జరగాలంటే చర్చ. ఈ చర్చ అంటే నువ్వెంత, నువ్వు మారలేదు, నువ్వు దానికంటే పరిష్కారం ఏంది? నువ్వు మారలేదు. ఎవరినైనా తలకాయ తీసుకురాగాల్సిన కేంద్రం వల్ల ఏది జరగాలన్నా చంద్రశేఖరరావు గారు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు నేనే తిప్పిన మొత్తం వల్ల యూపీఎల్ ఉండగా ఇవన్నీ జరుగుతాయని తెలిసినప్పుడు నేను చెప్తున్నాను. దుర్గాప్రసాద్ గారు ఆర్గ్యుమెంట్ దొంగ అని అంటున్నట్టు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు లైవ్ లో ఉన్నారు, నేను బయట నుంచి ఫోన్ ఉన్నా, పదం అనగానే దానికి అందుకుంటే మరి ఎట్లా వాయిస్ ఎట్లా? నేను ఏమంటున్నంటే ప్రభుత్వం గతంలో వచ్చినప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ తెస్తామంటే అందరూ కలిసి పనిచేయండి అంటే సరిపోయారు పిలుపు మేరకి. ఇవాళ నీ పథకాల మీద, నీ డెవలప్మెంట్ మీద, నీ సంక్షేమ పథకాల మీద నువ్వు రాజ్యాన్ని ఏర్పాటు చేసినావు, సంతోషం, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాం. కానీ ఈ రోజు నీకేం అవసరం అంటే శ్రీనివాస్ గారు ఏమంటుండంటే మీరు ఎస్పీవై రెడ్డిని తీసుకోలేదా, లేకపోతే పలానా ఢిల్లీలో తీసుకోలేదా, ఉత్తరప్రదేశ్. నేను అడుగుతున్నా అంటే సగటు రాజకీయ పార్టీ లాగానే మేము ఉంటాం, మాదేం ప్రత్యేకత లేదు. 40 మంది 30 మందిని చెప్తా ఉన్నా. వినండి ఒక మాట గురించి అంటే మీరు 20-30 మందిని చేర్చుకున్నారు, సంతల పశువులు. అదే చెప్తున్నా, ఆగండి. మీ చెడు సంస్కృతి భారతదేశంలో రాష్ట్రాలకు నేర్పిందే మీరు. నేను చెప్తున్నా ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీకి నేర్పింది కూడా మీరే. నేను అడుగుతా తీసుకోకపోతే ఏ రాష్ట్రంలో ఎక్కడ అంటే టీఆర్ఎస్ మీరు చేర్చుకున్నారా? టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ చేర్చుకున్నారు కాబట్టి అక్కడ మీరు చేర్చుకున్నారా? ఒకటి రాజకీయాలలో నైతిక విలువలు రోజు మీరు ఒక సిఎల్పి సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మీరు ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరిగిందా ఏంటి? డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఏమని కారణాలు చెప్తున్నారు అంటే అక్కడ వాళ్ళ నియోజకవర్గ సంక్షేమం కోసం చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారితో చేతులు కలుపుతున్నాము అని అంటున్నారు. అంటే ఒకటి ప్రధాన ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వం పనిచేయదా? ప్రధాన ప్రతిపక్షాలు అయితే అక్కడున్న ఎమ్మెల్యేలు అయితే గవర్నమెంట్ నిధులు ఇవ్వదా? ముఖ్యమంత్రి గారు ఇవ్వరా? ఇక్కడ నేను చిన్న చూపు ఉందా? వీళ్ళు చెప్తున్న దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఈరోజు ఒకవేళ నిజంగానే అట్లాంటి కారణాలు చెప్తున్నారు అంటే ఎక్కడనో టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సరైన సేమ్ వాళ్ళ ఎమ్మెల్యేస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో అలాంటి సముచిత స్థానం కల్పిస్తలేదు కావచ్చు. ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగదా? ఎందుకంటే మనం ఒక ఎమ్మెల్యే చూసాం, పార్టీ మారిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగదు, కేవలం నేను అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి చేరుతున్నాను అలాంటి చెప్పుకుంటే పోతే ఇంకా గతంలో చాలా ప్రతిపక్ష పార్టీలే ఉండవు. ఇంకా రాజేష్ గారు ఒకటి గతం అని అంటే చూడండి 2014 నుంచి ఒక కొత్త చాప్టర్ మొదలైంది రాజేష్ గారు. దయచేసి
ఈ రోజు మొన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా గిదే అన్నారు, గిందుకేనా అండి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడిగా వర్ణిస్తూ సోనియా గాంధీ గారు గిందుకేనా తెలంగాణ ఇచ్చారు, అందరం కలిసి తెలంగాణ తెచ్చుకున్నది ఆ రాజకీయాలు చేయడానికి. మళ్ళా గట్టి చూడడానికి ఆంధ్రప్రదేశ్ లో గిట్లా జరిగింది. రాజేష్ గారి ఆవేదన తీరట్లేదు. వీళ్ళు వెళ్తున్నారా లేక మీరు అటు భయపెట్టి తీసుకువెళ్తున్నారా? ఒక్క నిమిషం దుర్గాప్రసాద్ అని, ఒక్క నిమిషం. ఎస్టీలు అక్కడ మంత్రి పదవి ఇవ్వలే, మీరు వస్తే ఎస్టీ మంత్రి పదవి ఇస్తా. మహిళా మంత్రులు ఇవ్వలే, మహిళలు ఎవరన్నా వస్తే మహిళా మంత్రి పదవి ఇస్తా. ఇట్లా చెప్పి ఎరవేస్తున్నారు రాజేష్ గారు. ఇట్లా చెప్పి ఇప్పుడు టీఆర్ఎస్ లో యాదవ్లు లేరా, అయినా కూడా శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకొని ఇచ్చారు కదా. అట్లా చెప్పుకోవాలనుకుంటే ఈ రోజు కేసీఆర్ గారు వాళ్ళ సొంత పార్టీలోనే ఎంతో మంది సామర్థ్యం ఉన్న వాళ్ళకు ఎమ్మెల్సీలు ఇవ్వకుండా ప్రాబబుల్ ఉన్నాడు. కానీ అట్లా కాకుండా వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ఎమ్మెల్సీలు వస్తున్నాయి కదా, ఎక్స్టెన్షన్ లని అవ్వని. కేసీఆర్ గారు అట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు. అలాంటప్పుడే మనం తెలంగాణ తెచ్చుకునే ఎందుకోసం శ్రీనివాస్ గారు మీరు వచ్చారు, ఓకే మన తెలంగాణ తెచ్చుకునేందుకు అలాంటి వద్దు అలాంటి జరగొద్దనే కదా, మార్పులు రావాలి తెలంగాణ తెచ్చుకున్నాం, గుణాత్మకమైన మార్పులు రావాలని చెప్పేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అయినప్పటికీ కూడా మళ్ళీ సేమ్ వలసలు అవి జరుగుతున్నాయనే కదా వాళ్ళు అంటున్నది. దేశ రాజకీయాల్లో టిఆర్ఎస్ పాత్ర ఫైనల్ చెప్పండి. నేనేం చెప్తానంటే ఇప్పటికైనా సరే ఉన్న ఒక్క ఎమ్మెల్యేనైనా కాపాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా టీడీపీ? దానికి సంబంధించి మాట్లాడరా? సండ్ర వెంకట వీరయ్య ఇప్పుడు కాదు చాలా రోజుల నుండి పార్టీ వీడుతున్నాడనే ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా మీ నాయకత్వం, జాతీయ నాయకుడు కావచ్చు, మీ రాష్ట్ర నాయకుడు కావచ్చు, ఏ రోజైనా ఆయనను పార్టీ ఆఫీస్కి పిలిపించి ఎందుకు వెళుతున్నారు ఏంటి అనే దానిపైన ఏమైనా చర్చించడం జరిగిందా? మంచి పార్టీని అడుగుతున్నారు. అటువంటి ఫిరాయిని మొత్తం సంతల సరుకు కంటే చాటే చెప్పండి, సమయం లేదు. కొనే పార్టీని అడుగుతున్నారు. ఉన్న ఒక ఎమ్మెల్యేనైనా కాపాడుకునే పరిస్థితి ప్రయత్నం ఏమైనా చేస్తారా? రాజేష్ గారు ఎప్పుడైతే వెంకట వీరయ్య గారు పోతారన్నాడో జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడారు ఆయనతోటి. మాట్లాడుకోవడం ఏముండరండి, ఎవరిని వదులుకోవడానికి ఏముండదు. కానీ వాళ్ళు వాళ్ళ లిమిట్స్ కూడా దాటిపోయినాయి. వాళ్ళ కూడా ఉన్నంత కాలం ఉన్నట్టు ఆయన ఏదో ఆయనకు ఒక మంత్రి పదవి అనేది కోరిక, మంత్రి కావాలంటే ఒక పెద్ద ఆఫర్ పెట్టింది పార్టీ, టిఆర్ఎస్ పార్టీ. దాని కొరకు పోతున్నాడు ఇవన్నీ రాజకీయాలు చూస్తున్నాం. ప్రజలు కూడా ఏం చేస్తున్నారు, ప్రజలు కూడా ఇవాళ దేశంలో ఎక్కడైనా సరే దేశంలో రాజకీయాల్లోకి వస్తున్నారు, స్వార్థం కోసం డబ్బులు పెడుతున్నారు, సంపాదించారు అనే వాతావరణం ఉంది. ఇది మారాలా, చేంజ్ కావాలా. మీరు గట్టిగా ఉండండి దుర్గాప్రసాద్ గారు. తెలంగాణ అభివృద్ధి దృష్ట్యా మీరు చేరారు. ఈ రోజు ఇంతకుముందు ఏ పార్టీ ప్రతిపక్ష పార్టీకి వెళ్ళి గెలిస్తే కాంగ్రెస్ ఉండని, అంతకుముందు తెలుగుదేశం ఉన్నా, ఏదైతే ఉమ్మడి మా పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్నా మా వాడు ఎక్కడ వారు, మా వాళ్ళ దాంట్లో ప్రాబ్లమే ఉండదు. కానీ ఒకరున్నా 5 20 మంది ఉన్నా మా వాళ్ళు పార్టీ మారేది 99.9%. అరే ఆయన పార్టీ వాళ్ళు కాదని ఆయన ఎప్పుడు చెప్పలేదు, మేము కాదని మేము ఇప్పుడు అంటారు. ఆయన దాంట్లో కూడా పాకిస్తాన్ పోయి మీ ఎవరైతే మాట్లాడిండో మీ మణిశంకర్ అయ్యారు గారు అదే దాంట్లో గురించి అన్నిట్ల గురించి ఒకదానికోదాన్ని మాట్లాడారు. నేను అడుగుతున్నది ఏంది, ఇంతకుముందు ఒక ప్రతిపక్ష పార్టీ గెలిస్తే వాళ్ళు 5 సంవత్సరాలు వెయిట్ చేసేది, ప్రజా సమస్యల మీద పోరాడు. ఇప్పుడు అది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త సాంప్రదాయం, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాక అధికార పార్టీ ఏది ఉంటే దాంట్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ 5 ఏళ్ళ నాడు మళ్ళీ ఎలక్షన్స్ తక్కువ సార్. నేను రాజశేఖర రెడ్డి మొదలు పెట్టాను. రాజశేఖర రెడ్డి మొదలు పెట్టిండు. బాటలు వేసింది ఫస్ట్ ఎవరు? పార్టీలో రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు మిగతా ఉన్నారండి. ఆమె ఎమ్మెల్యే ఎంపీ గుండి వచ్చిర్రా. లక్ష్మీనారాయణ వేరే పార్టీ రావచ్చు, రాలేదని మేము అంటలేం కదా, రావచ్చు. వాళ్ళ పదవులు ఉండి వచ్చిర్రా.
మీరు కూడా వేరే రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత రామ్లాల్ కానీ మాట్లాడదు. అప్పుడు మీ రాజకీయాల్లో లేకపోతే మమ్మల్ని బీజేపీ అప్పుడు లేదు, జనసంఘ ఉన్నది. జనసంఘ ఎందుకండి, బీజేపీ ఉంది, రామ్లాల్ మేమే 83. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎమ్మెల్యేలుగా గెలిచినారు, గెలిచిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే రాక వారికి ఒక వచ్చిన అవకాశాన్ని సామాజిక అంశంగా అక్కడ సరే నాకు ఒక సూటిగా చెప్పండి, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలే ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ సమయం ఉండదు, మంచి ప్రవచనాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలే సరిపోయినరా అంటే వీళ్ళేనా ఇంకా ఉన్నారా? ఎందుకంటే గతంలో మీరే మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, చాలా మంది ఉన్నారు, 8-9 మంది రావడానికి రెడీగా ఉన్నారు అని ఒక మాట అన్నారు. ఇప్పుడు ఇద్దరితో స్టార్ట్ అయిందా, ఇంకా ఉన్నాయా వలసలు వచ్చే వాళ్ళు ఉన్నారా? కేసీఆర్ గారు ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఇద్దరితో స్టార్ట్ అయింది. ఈ రోజు అవునండి, వారి నాయకత్వం అంటే రోజుకింత వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ అనేక లక్షలాది కోట్లాది మంది తరలి వస్తా ఉన్నారు, మహానాయకుడిగా ఎదిగి వస్తా ఉన్నారు. దాన్ని ఎవరు మాపగలుగుతామండి? వారికి కూడా ఉండొచ్చు, గెలిచింది ఎన్నో రోజుల నుంచి డెఫినెట్ గా ఉంటారు, తప్పేముందండి. నేనేమంటున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా రావచ్చు, ఏమున్నది. ఇంతకుముందు పిసిసి అధ్యక్షులు చేసిన వారు ఎవరు మా పార్టీలో రాలేదా? తప్పేముంది. ఇప్పుడు వారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారు, వారి సోనియా గాంధీ గారు, వారి నాయకత్వం వారి పార్టీలో ఉన్న సభ్యులకి వారు ఇచ్చే ట్రైనింగ్ ను బట్టి ఉంటది. వారు మంచిగా చూసుకొని వారు మంచిగా తీర్చిదిద్దుకుంటారు. జాతీయ పార్టీ అక్కడ దేశంలో ప్రధానమంత్రినే చౌకీదార్ చోర్ అనేంత బలవంతమైన పార్టీ. గాళ్ళు మేము భయపెట్టిస్తే భయపడతారంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉండేందుకు లేకెందుకు? మేము భయపెట్టిస్తే భయపడితే ఆ పార్టీ గడ్డ మీద ఎందుకు? ఇంకా అసలు ఇంత పిరికి పందల పార్టీ, ఇంత పిరికి పందల పార్టీ. కేసులు ఉన్నాయి, నోటుకోటు కేసులు ఉన్నాయి కాబట్టి ఈ భయంతో రాబోతున్నాను. మనం గతంలో చాలాసార్లు చర్చ అయినప్పటికీ ఆయన పోలేదు, కానీ ఈసారి వెళ్ళాడు. అట్లా కేసులు ఏమన్నా ఆ నేపథ్యంలోనే ఏమైనా వెళ్తున్నారా ఏంటి అనేది? పార్టీలు మారినంత మాత్రాన కేసులు కొట్టివేయబడతాయా? ఈ వ్యవస్థలో కోట్ల స్థానం లేదా? ఈ రోజు ఈ వ్యవస్థలో కోట్ల నడుస్తాయి. చట్టాలు పటిష్టంగా ఉన్నాయి. భారతదేశ చట్టాలను అంత కించపరుస్తుంది. కేసు వాపస్ తీసుకోలేదా? తీసుకుంటారా? తీసుకున్నారు కదా. పోతుంది. మీరు రూపొందించిన చట్టాలే, మీరు రూపొందించిన చట్టాల్లో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కేసు ప్రభుత్వం ఏం చేయబోతున్నారు? నాకు తెలిసి ఈ రోజు ఒకటి ఏదో ప్రకటన చేసినట్టున్నారు మీరు, ఈ ఏదైతే జరుగుతుందో గ్యారంటీ నల్ల బ్యాడ్జ్లతో ఏదో జిల్లాల నుంచి నిరసన తెలిపే కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఏ కార్యక్రమం ఒకటి ఫైట్ చేస్తున్నారు మా కార్యకర్తలు ప్రతి బూత్ లో పనిచేసి వాళ్ళ కష్టాలతోని వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి ఈ నాయకులను గెలిపించారు. వాళ్ళ కష్టాన్ని ఈ రోజు స్వార్థంగా వీళ్ళేదో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి స్వలాభం కోసము ముఖ్యమంత్రి గారు ఏదో బొక్కలు చూపెడితే వీళ్ళేదో పోతున్నారు కుక్కల్లాగా. కానీ ఖచ్చితంగా అంత ఫాల్స్ అండి, అది ఫాల్స్ అండి. ఒకటి మా కార్యకర్తలు గమనిస్తున్నారు, మా కార్యకర్తలు చూస్తున్నారు, మీరు అందరు కాదు. ఖచ్చితంగా అయితే విశ్వాసం ఉంటుందండి. మీరు ఫాక్స్ లాగా మీ నాయకుడు నక్కలాగా ఇట్లా వేస్తున్నారు, చూపెడుతున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. మేము ఒకటే కాపాడుకునే పరిస్థితి ప్రయత్నం ఏం చేయబోతున్నారా చెప్పండి. కదా మీకు అర్థం కావట్లేదు నేను అడిగేదానికి. ఇప్పుడు రాగానే శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పారు, ఫస్ట్ మీ ఇంట్లో చక్కగా చూసుకోండి అంటే మీ పార్టీలో చక్కగా చూసుకోండి. ఈ రోజు జరిగిన మీటింగ్ లో మధ్యలో రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయాడు, మమ్మల్ని అడగడం అలాంటి క్వశ్చన్లు వస్తాయి కదా. రాజేష్ గారు ఆయన వెళ్తూ కూడా ఒక విషయం అనిపోయడం జరిగింది, రాజకీయాల్లో టీఆర్ఎస్ 20 నుంచి 9 పడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉన్నా కూడా మాకు పనిచేసేది కార్యకర్తలు, ఓట్లు వేసేది ప్రజలు, నాయకులను తయారు చేసేది కూడా వాళ్ళే. ఎవరో ఒకళ్ళిద్దరు పోయినంత మాత్రాన పార్టీ మూసుకపోదు. ఖచ్చితంగా వాళ్ళ స్థానంలో ఇంకో నాయకులను కూడా తీసుకొని అంటున్నారు. ఇంకా 8 మంది 10 మంది ఉన్నారంటే ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా పోతుందా అన్న ఆలోచన జరుగుతుంది కదా. రాజేష్ గారు ప్రతిపక్ష హోదా, ఒక నిమిషం, ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు. రాజేష్ గారు ఒక్కరున్నా లేకపోయినా కూడా, ఎమ్మెల్యేలు లేకపోయినా కూడా బయట సమాజంలో మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉంటాం. సమాజంలో మీరు కూడా ఉన్నారు, మీడియాగా మీరు కూడా మాకు అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా మేము మా రోల్ ప్లే చేస్తాం. అసెంబ్లీలో మమ్మల్ని ఉండనిచ్చినా లేకపోయినా, మాట్లాడనిచ్చినా మాట్లాడలేకపోయినా ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటది. ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రజలలో
కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. వాళ్ళు చేస్తున్నారని తప్పు పట్టకుండా ఇప్పుడు ఒక జాతీయ పార్టీగా జాతీయ అంశం అయితే మీరు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. వాళ్ళు చేసిందని ఖండిస్తలేరు మీరు. మొన్నటిసారి మొన్న ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అయితే ఒకటి ఇప్పుడు అనుకుంటారు కదా ప్రజలు ఇంతకు ముందు మొన్న ఎలక్షన్స్ వీళ్ళకేస్తే వీళ్ళు అమ్మడవుతారు. వచ్చిన టీడీపీ నేత దుర్గాప్రసాద్ గారు రైట్. మీ అందరికి కూడా ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఏదేమైనప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాము తాజా రాజకీయాలు గత 2 రోజులుగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు. టీడీపీకి చెందిన మరొక ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అని చెప్పేసి తాడూరి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది ఏంటి చూడాల్సిన అవసరం ఉంది. తాజా రాజకీయాలు మరి ఇక నిజంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేసీఆర్ చేస్తారా, ఏం జరగబోతుందో చూద్దాం. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి HM TV.